వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. తిరుమలలో ప్రక్షాళన మొదలైందా? ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తోందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల వెళ్లిన సీఎం టీటీడీ ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి తిరుమలలో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం నూతన ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీ పాలన, భక్తుల సౌకర్యాలు, టికెట్ల జారీ, ఇతర అంశాలపై పూర్తి ఫోకస్ చేసింది. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది టీటీడీ. అసలు తిరుమలలో ఎలాంటి ప్రక్షాళన మొదలైంది? నూతన ఈవో తీసుకురానున్న మార్పులేంటి? భక్తుల పాలిట కల్పతరువుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇలా వైకుంఠంలో వెలిశాడు. నిత్యం శ్రీవారి దర్శనానికి 1,00,000 మేర భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి క్షణకాల దర్శనం కోసం రాష్ట్రం నుంచి కాకుండా దేశ విదేశాల నుంచి భక్తులు శేషాద్రి నిలయానికి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదే. దర్శన విధానంలోనూ అనేక మార్గాలున్నాయి. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, టైం స్లాట్, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు సర్వదర్శనం అందుబాటులో ఉన్నాయి. అత్యధిక శాతం సర్వదర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికం. సెలవు దినాలు, విశేష పర్వదినాలు, వారాంతాల్లో తిరుమలలో అత్యధిక స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుంది. సర్వదర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించిన పరిస్థితి నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటలేదనేది ప్రధాన ఆరోపణ. అధిక రద్దీ ఉన్న 85,000 లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. రెండు 2014 నుంచి 2019 నడుమ అధిక రద్దీ ఉన్న సమయంలో 1,00,000 దాటిన సందర్భాలు అధికం. వైకుంఠ ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1,00,000 మేర భక్తులు దర్శించుకున్న సందర్భాలున్నాయి. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యం అందలేదని భక్తుల వాదన. క్యూ లైన్ 3 కిలోమీటర్ల క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చిన అన్నప్రసాదం, పాలు, మజ్జిగ సరైన విధంగా అందించలేదని ఆరోపణలున్నాయి. ఇక లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలోనూ అనేక సార్లు రగడ కొనసాగింది. పలుమార్లు భక్తులు నేరుగా డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. దర్శన టికెట్ల జారీ విషయంలోనూ అయిన వారికి ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో పెట్టినట్లు అధికారుల వ్యవహార శైలి ఉండేది.
ఇక తిరుమలలో లైసెన్స్ లేని వారికి సైతం దొడ్డిదారిలో పెట్టించేవారని వాదన ఉంది. ఇక శ్రీవాణి ట్రస్ట్ ఇతర ట్రస్ట్లలో అవకతవకలు జరిగాయనే వాదన ఉంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీ కార్యనిర్వహణాధికారిగా జె శామ్యూల్ రావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీటీడీలో ప్రక్షాళనను పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. టీటీడీలోని వివిధ శాఖాధిపతులతో గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా సామాన్య భక్తులకు క్యూ లైన్లో అన్నపానీయాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం సర్వదర్శనం క్యూ లైన్ నిర్వహణ కొరకు ఏఈఓ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని సూచనలు చేశారు. లడ్డూ క్వాలిటీ పెంచడానికి స్వచ్ఛమైన నెయ్యి, ఇతర ముడి సరుకులు వాడాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో తిరుమలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఈవో అడుగులు వేయడం విశేషం. ఎట్టకేలకు టీటీడీలో ప్రక్షాళన అనేది మొదలవ్వడం జరిగింది. గత 5 సంవత్సరాల నుంచి కూడా జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన ఇప్పటికే కూడా పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఏదైతే తిరుపతిలో ఉన్నటువంటి స్థానిక భక్తులు కావచ్చు, లేదంటే తిరుమలకు వచ్చేటటువంటి స్థానిక భక్తులు పెద్ద ఎత్తున వివాదాలు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైన పూర్తి స్థాయిలో కూడా విచారణ జరిపించాలి. గత 5 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి అప్పుడు ఈవోగా ఉన్నటువంటి ధర్మారెడ్డి ప్రధానంగా ఇందుకు ప్రధాన కారణం ఉదయం తెల్లవారుజామున జరిగే స్వామివారికి సంబంధించినటువంటి సేవల విషయాల కాడి నుంచి దాని తర్వాత జరిగేటటువంటి విఐపీల బ్రేక్ దర్శనాలు, దాని తర్వాత సామాన్య భక్తుల దర్శనాలు కల్పించడంలో పూర్తిగా కూడా అప్పట్లో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి ఘోరంగా విఫలం చెందాడంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు. అయితే అతని పైన ఇప్పుడు వచ్చినటువంటి కొత్త తిరుమలలో ప్రక్షాళన మొదలైందా? ఆ దిశగా టీటీడీ అడుగులు వేస్తోందా? ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం తర్వాత తిరుమల వెళ్లిన సీఎం టీటీడీ ప్రక్షాళన చేస్తానని ప్రకటించారు. అప్పటి నుంచి తిరుమలలో పలు కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సార్వత్రిక ఎన్నికల అనంతరం నూతన ఎన్డీఏ ప్రభుత్వం టీటీడీ పరిపాలన, భక్తుల సౌకర్యం, టికెట్ల జారీ, ఇతర అంశాలపై పూర్తిగా ఫోకస్ చేసింది. భక్తుల సౌకర్యమే ధ్యేయంగా ముందుకు సాగుతోంది టీటీడీ. అసలు తిరుమలలో ఎలాంటి ప్రక్షాళన మొదలైంది? నూతన ఈవో తీసుకురానున్న మార్పులు ఏంటి?
భక్తుల పాలిట కల్పతరువుగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ఇల వైకుంఠంలో వెలిశాడు. నిత్యం శ్రీవారి దర్శనానికి 1,00,000 మేర భక్తులు తిరుమలకు చేరుకుంటారు. స్వామివారి క్షణకాల దర్శనం కోసం రాష్ట్రం నుంచి కాకుండా దేశం నలుమూలల నుంచి భక్తులు శేషాద్రి నిలయానికి చేరుకుంటారు. ఇలా వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత టీటీడీదే. దర్శన విధానంలోనూ అనేక మార్గాలున్నాయి. వీఐపీ బ్రేక్, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనాలు, టైమ్ స్లాట్, దివ్య దర్శనం, అంగ ప్రదక్షిణ, వయోవృద్ధులు, వికలాంగులు సర్వదర్శనం అందుబాటులో ఉన్నాయి. అత్యధిక శాతం సర్వదర్శనానికి వెళ్లే భక్తుల సంఖ్య అధికం. సెలవు దినాలు, విశేష పర్వదినాలు, వారాంతాల్లో తిరుమలలో అత్యధిక స్థాయిలో భక్తుల తాకిడి ఉంటుంది. సర్వదర్శనానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నుండి దాదాపు 4 కిలోమీటర్ల మేర క్యూ లైన్ వ్యాపించిన పరిస్థితి నెలకొన్న సందర్భాలు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఒక్కరోజు శ్రీవారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 90,000 దాటలేదు అనేది ప్రధాన ఆరోపణ. అధిక రద్దీ ఉన్న 85,000 లోపే భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు టీటీడీ లెక్కలు చెబుతున్నాయి. రెండు 2014 నుంచి 2019 నడుమ అధిక రద్దీ ఉన్న సమయంలో 1,00,000 దాటిన సందర్భాలు అధికం. వైకుంఠం ఏకాదశి, ద్వాదశి పర్వదినాల్లో 1,00,000 మేర భక్తులు దర్శించుకున్న సందర్భాలు ఉన్నాయి. గత 5 ఏళ్లలో సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యం అందించలేదనే భక్తుల వాదన. క్యూ లైన్ 3 కిలోమీటర్ల క్యూ కాంప్లెక్స్ నుంచి బయటకొచ్చిన అన్నప్రసాదం, పాలు, మజ్జిగ సరైన విధంగా అందించలేదని ఆరోపణలున్నాయి. ఇక లడ్డూ ప్రసాదం నాణ్యత విషయంలోనూ అనేక సార్లు రగడ కొనసాగింది. పలుమార్లు భక్తులు నేరుగా డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన ఘటనలు ఉన్నాయి. దర్శన టికెట్ల జారీ విషయంలోనూ అయిన వారికి ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో పెట్టినట్లు అధికారుల వ్యవహార శైలి ఉండేది. లైసెన్స్ లేని వారికి సైతం దొడ్డిదారిలో పెట్టించేవారనే వాదన ఉంది. ఇక శ్రీవాణి ట్రస్ట్, ఇతర ట్రస్ట్లలో అవకతవకలు జరిగాయనే వాదన ఉంది. టీడీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి టీటీడీపై ప్రత్యేక దృష్టి సారించారు. టీటీడీ నిర్వహణ అధికారిగా జె శ్యామిల్రావును నియమించింది ఏపీ ప్రభుత్వం. ఈవోగా ప్రమాణ స్వీకారం చేసిన నాటి నుంచి టీటీడీలో ప్రక్షాళనను పరుగులు పెట్టిస్తున్నారు. సామాన్యులకు పెద్దపీట వేసే దిశగా ఒక్కో అడుగు ముందుకు వేస్తున్నారు. టీటీడీలోని వివిధ శాఖాధిపతులతో గంటల కొద్దీ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ముందుగా సామాన్య భక్తులకు క్యూ లైన్లో అన్నపానీయాలు అందే విధంగా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. అనంతరం సర్వదర్శనం క్యూ లైన్ నిర్వహణ కొరకు ఏఈఓ స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షిస్తున్నారు. కీలకమైన బ్రేక్ దర్శనంలో మార్పులు తీసుకువచ్చే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నారు. సామాన్య భక్తులకు త్వరితగతిన దర్శన భాగ్యం అయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేయాలనే సూచనలు చేశారు. లడ్డూ క్వాలిటీ పెంచడానికి స్వచ్ఛమైన నెయ్యి, ఇతర ముడి సరుకులు వాడాలని సూచించారు. మరికొన్ని రోజుల్లో తిరుమలలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే దిశగా ఈవో అడుగులు వేయడం విశేషం.
ఇక టీటీడీ ప్రక్షాళనే ప్రథమ ధ్యేయంగా టీడీపీ అంటే కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ గోపీనాథ్ అందిస్తారు. గోపి, చెప్పండి, మొన్న చంద్రబాబు నాయుడు అంటే అప్పుడు ప్రమాణ స్వీకారం తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుమల వెళ్ళినప్పుడు అక్కడి నుంచి ఆయన మాటల్లోనే అర్థమైంది తిరుమలని పూర్తిగా ప్రక్షాళన చేస్తాము అన్నది. సో ఇప్పుడు చూస్తే ఈవో మారారు, అక్కడ విప్లవాత్మక మార్పులు కూడా తీసుకొచ్చే దిశగా అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఏమేం మార్పులు రాబోతున్నాయి, అలాంటి డీటెయిల్స్ ఏమైనా ఉన్నాయా? కానీ మొత్తం మీద అంటే టీటీడీకి సంబంధించి మీరు అన్నట్టుగా ప్రక్షాళన అనేది ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. గత వారం రోజుల నుంచి కూడా టీటీడీ ఈవోగా పదవి బాధ్యతలు చేపట్టినటువంటి శ్యామలారావు చాలా కీలకమైనటువంటి అంశాల్లో చాలా లోతుగా అన్ని విషయాలను కూడా ఆయన దర్యాప్తు చేస్తున్నారు. అదే స్థాయిలోనే పరిశీలన చేస్తున్నారు. ఎందుకంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే గత 4-5 సంవత్సరాల నుంచి కూడా విపరీతంగా అంటే టీటీడీకి సంబంధించిన ఆస్తులు కొన్ని వేల కోట్ల రూపాయలు ఉంటాయి. స్వామివారికి సంబంధించినటువంటి బంగారు ఆభరణాలు బ్యాంకుల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలకు సంబంధించిన ఆభరణాలు ఉంటాయి. అదే విధంగానే ప్రతిరోజు నుంచి కూడా ఒక కేవలం శ్రీవారి ఆలయంలో ఒక హుండీ నుంచే 4 నుంచి 5 కోట్లు ప్రధాన హుండీ నుంచే టీటీడీకి ఆదాయం వస్తూ ఉంటుంది. ఇట్లా ఓవరాల్ గా తిరుమలకు సంబంధించే కాకుండా తిరుపతిలో ఉన్నటువంటి టీటీడీ అనుబంధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అప్లాయకుంట ఆలయం కావచ్చు, లేదంటే ప్రసన్న వెంకటేశ్వర స్వామి, లేదంటే మిగిలిన ఆలయాలు చాలా ఉన్నాయి. కళ్యాణ వెంకటేశ్వర స్వామి, పద్మావతి అమ్మవారి టెంపుల్, వెంకటేశ్వర స్వామి సతీమణి పద్మావతి అమ్మవారి టెంపుల్ కావచ్చు, లేదంటే ఇక దేశవ్యాప్తంగా టీటీడీకి సంబంధించినటువంటి అంటే పరిధిలో ఉన్నటువంటి అంటే ఆధీనంలో ఉన్నటువంటి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఇట్లా అన్ని రకాలుగా చెప్పుకుంటే కొన్ని వేల కోట్ల రూపాయల సంపద అనేది టీటీడీ నుంచి కూడా వస్తూ ఉంటుంది. అందువల్లనే ప్రతిరోజు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుని పాలనా వ్యవహారాల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. అలాంటిది గత 4-5 సంవత్సరాల నుంచి కూడా అడ్డదిడ్డంగా నిర్ణయాలు తీసుకోవడం, లేదంటే అయిన వారికి దోచిపెట్టే రకంగా కూడా రకరకాల ఇష్యూస్ లో ఉన్నటువంటి టీటీడీ ఈవో అప్పట్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి తలదూర్చడం, ఏదైతే అంటే టీటీడీకి సంబంధించి తిరుమల కొండపైన ఏదైతే అంటే కేటాయింపులు ఏదైతే హోటల్స్ కావచ్చు, లేదంటే దుకాణాలు, షాపులు ఇలాంటి కేటాయించే విషయాల్లో కూడా రకరకాల అడ్డగోలు నిర్ణయాలు తీసుకోవడం, దాని తర్వాత భక్తులకు సంబంధించిన విషయాల్లో కూడా గదులు, కాటేజీల విషయాల్లో కావచ్చు, లేదంటే పారదర్శకంగా శ్రీవారి దర్శనం కల్పించే విషయాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం. ఉదాహరణకి స్వామివారికి సంబంధించి ప్రతిరోజు కూడా 10 నుంచి 15 గంటల సమయం ప్రతి భక్తుడు కూడా శ్రీవారి ఆలయంలో క్యూ లైన్ల వద్ద పడిగాపులు కాస్తూ ఉంటారు శ్రీవారి దర్శనం కోసం. అలాంటిది అంటే ఆ భక్తులకి అందరికీ కూడా నిత్యం కూడా పంపిణీ చేసేటటువంటి మజ్జిగ కావచ్చు, లేదంటే చిన్నపిల్లలకి పాలు కావచ్చు, లేదంటే ఉదయం మధ్యాహ్నం రాత్రి పంపిణీ చేసేటటువంటి ఆహార పదార్థాల్లో కూడా కోత పెట్టారు అంటే ఎంత దారుణమో దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అంటే క్యూ లైన్ లో వెళ్లే ప్రతి భక్తుడు కూడా అక్కడ 10-15 గంటలు వేచి ఉండి ఆలయం లోపలికి వెళ్లి శ్రీవారిని దర్శనం చేసుకోవాలా అంటే చిన్నపిల్లలు ఉంటారు, లేదంటే వయోవృద్ధులు ఉంటారు, లేదంటే మహిళలు ఉంటారు, వయసు పైబడిన వాళ్ళు, వీళ్ళందరూ చాలా అవస్థలు పడుతుంటారు. అలాంటిది కూడా అంటే గతంలో అధికారులు అక్కడ అటన్నిటి కూడా ఆహార పదార్థాలు పంపిణీ చేస్తే దాన్ని ఈయన ధర్మారెడ్డి గారిని నిలిపివేయడం జరిగింది. అంటే ఏ స్థాయిలో నిర్ణయాలు ఉంటాయో దీన్ని బట్టి చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇట్లా చాలా రకాలుగా తలనీలాలు సమర్పించే విషయాలు కావచ్చు, లేదంటే గదులు, కాటేజీలు అప్పగించే అంటే భక్తులకు కేటాయించే విషయాలు కావచ్చు, లడ్డూ ప్రసాదాల పంపిణీ విషయాలు కావచ్చు, ఇట్లా ప్రతి అంశంలో కూడా నిర్లక్ష్యం అనేది చాలా స్పష్టంగా కనపడింది. అందువల్లనే తిరుపతి వేదిక కావచ్చు, తిరుమల వేదిక కావచ్చు, ఎన్నో రకాల వివాదాస్పద నిర్ణయాలు ఉన్న కారణంగా ఆయన్ని పూర్తి స్థాయిలో కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా పూర్తి స్థాయిలో అంటే వాటిపైన పునఃసమీక్ష చేసి కొనసాగించాలా లేదా అనే దాని మీద ప్రస్తుతానికి ఈవో కొత్తగా వచ్చినట్టు ఈవో శ్యామలారావు సమీక్షలు నిర్వహిస్తున్నారు. విడివిడిగా అన్ని విభాగాలతో కూడా ప్రతిరోజు కూడా రోజుకొక విభాగాలతో సమీక్ష నిర్వహిస్తూ కూడా గత 4-5 సంవత్సరాల నుంచి జరిగినటువంటి పరిణామాలు, ఎందుకు అలాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు, వీటన్నిటి మీద కూడా సమీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే త్వరలో ఒక క్లారిటీ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే గతంలో 80 నుంచి 90 వేల మంది మాత్రమే అంటే ప్రస్తుతానికి దర్శనం చేసుకుంటున్నారు. అదే విధంగా గతంలో వేసవి కాలాల్లో కావచ్చు, లేదంటే మిగిలినటువంటి బ్రహ్మోత్సవాల సమయాల్లో కావచ్చు, లేదంటే ప్రత్యేక దినాల్లో ప్రతిరోజు కూడా ఆ ఉత్సవాలు జరిగే సమయంలో 1,00,000 నుంచి 1,25,000 మంది, 1,10,000 మంది వరకు కూడా శ్రీవారిని దర్శనం చేసుకున్న పరిస్థితి కొనసాగింది. మరి దాన్ని ఎందుకు పునరుద్ధరణ చేయలేకుండా పోతున్నారు? ఎక్కడ లోపాలు ఉన్నాయి? క్యూ లైన్ల నిర్వహణలో లోపాలు ఉన్నాయా, లేదంటే భక్తులు విపరీతంగా తిరుమలకు వస్తున్నారు కాబట్టి ఎందుకు వాళ్ళు అన్ని గంటల పాటు కూడా క్యూ లైన్ లో ఇబ్బందులు పెట్టే రకంగా చేస్తున్నారు? మరి క్యూ లైన్ లో మార్పులు చేసే దిశగా టీటీడీ అడుగులు వేస్తుంది. ఒకవైపు ప్రక్షాళన, అవినీతికి జరిగినటువంటి అక్రమాలపైన ప్రక్షాళన కొనసాగిస్తూనే రాబోయే రోజుల్లో భక్తులకి సులువుతరంగా క్షణకాల దర్శనం కోసం టీటీడీ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో ఆ నిర్ణయాలు చేసే విధంగా కూడా అంటే ఆలయం లోపల
క్యూ లైన్ లో మార్పులు చేర్పులతో పాటు బయట వైకుంఠం కంపార్ట్మెంట్లు 31 కూడా నిండిపోయిన తర్వాత కిలోమీటర్ల వరకు కూడా క్యూ లైన్ లో వేచి ఉంటారు కాబట్టి ఆ పరిస్థితి లేకుండా ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనే దాని మీద కూడా టీటీడీ ఈవో అందరి దగ్గర నుంచి ఉన్నతాధికారులు, ఎందుకంటే టీటీడీకి సంబంధించి దాదాపు 30 నుంచి 40 సంవత్సరాల నుంచి కూడా చాలా మంది టీటీడీలో అనుభవజ్ఞులైనటువంటి అధికారులు ఉన్నారు, ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరి పైన నుంచి కూడా వాళ్ళ దగ్గర నుంచి ఒక ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన ముందుకెళ్లే అవకాశం అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి నివేదిక ఇస్తారు. ప్రభుత్వ ఆదేశాలతో అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం టీటీడీకి సంబంధించి ఒకవైపు ప్రక్షాళన, మరోవైపు భక్తులకు సంబంధించి సులువుగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం కల్పించే నిర్ణయాలు అయితే ఉండవు. మరోవైపు గతంలో మనం చూస్తే ఎన్నో రకాల ఆరోపణలు శ్రీవారి ట్రస్ట్ కి సంబంధించి ఒక్కొక్క టికెట్ స్వామివారికి సంబంధించి 10,000 రూపాయల టికెట్ ను వసూలు చేస్తారు. అట్లాంటిది రోజు కూడా 700 నుంచి 800, 1000 టికెట్ల వరకు కూడా పంపిణీ చేస్తే దాదాపుగా ప్రతిరోజు 1,00,00,000 వరకుల వరకు కూడా శ్రీవారికి సంబంధించి అంటే ఆదాయం వస్తూ వచ్చింది. అయితే ఈ నిధులన్నీ కూడా దేవాలయాలు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి దేవాలయాలకు సంబంధించి పునర్నిర్మాణంలో భాగంగా టీటీడీ అప్పట్లో ఉన్నటువంటి ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకుని అప్పగించడం జరిగింది పునర్నిర్మాణం కోసం. అక్కడ పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. కాంట్రాక్టర్లతో కుమ్మక్కి టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడ్డారంటూ కూడా చాలా మంది తెలుగుదేశం పార్టీ నేతలు, బీజేపీ నేతలు, లేదా జన సైనికులు వీళ్ళందరూ కూడా చాలా రోజుల నుంచి ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి అసలుకి శ్రీవారి ట్రస్ట్ ప్రారంభించినప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు ఎంత డబ్బులు వచ్చింది, ఎంతమంది భక్తులు శ్రీవారిని దర్శనం చేసుకున్నారు, ఏ ఆలయాలకు జీర్ణోద్ధారణలో భాగంగా ఏ ఆలయాలకు ఈ డబ్బులంతా కూడా ఖర్చు పెట్టారు, ఈ లెక్కలన్నీ కూడా ప్రస్తుతం టీటీడీ ఈవో, కొత్త ఈవో లెక్కలన్నీ కూడా బయట తీస్తున్నారు. అవినీతి అక్రమాలు ఎంతవరకు జరిగాయిందనే దానిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపిన తర్వాత ఒక ప్రభుత్వానికి కూడా ఒక నివేదిక ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చే ఆదేశాల ప్రకారం తదుపరి చర్యలు అయితే టీటీడీ ఈవో, గత ఈవో ధర్మారెడ్డితో పాటు ఇందులో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు అవినీతికి పాల్పడ్డారు అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనపడుతున్నాయని మనం చెప్పుకోవచ్చు. ఇక తిరుమల ఆలయంతో పాటు కూడా తిరుపతి ఆలయాల్లో కూడా ఎన్నో ఆలయాలు ఉన్నాయి. ఆ ఆలయాలకు సంబంధించి కూడా భవిష్యత్తులో స్వామివారి దర్శనానికి ఇక్కడ ఉన్నటువంటి ఆలయాలకు దర్శనానికి వచ్చిన సమయంలో వాళ్ళకి ఎటువంటి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి అంటే క్యూ లైన్ నిర్వహణ కావచ్చు, లేదంటే డెవలప్మెంట్ లో భాగంగా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా ప్రభుత్వం అంటే టీటీడీ అధికారులు కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంది. తిరుమల ఆలయంతో పాటు కాలుబాటకుండా భక్తులకి ప్రతిరోజు కూడా 30 నుంచి 40,000 మంది శ్రీవారి దర్శనానికి వెళ్తారు. 4-5 గంటల పాటు కూడా నడిచి వెళ్తూ ఉంటారు. అయితే వాళ్ళకందరికీ గతంలో ఈ టోకెన్ సిస్టమ్ ఇచ్చి నడిచి వచ్చే భక్తులకి, ఎందుకంటే అప్పట్లో అన్నమయ్య శ్రీవారికి ఎంతో భక్తుడు కాబట్టి ఆయన నడిచి వచ్చి ఆయన తిరుమలకు వచ్చిన అంటే ఆయన రచనలు చేశారు. దాన్ని గుర్తు చేసుకుంటూ కూడా ప్రతి భక్తుడు కూడా తిరుమలకి రావాలి, నడుచుకుంటూ వస్తే కానీ బాగుంటుంది అని వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించాలనే ఉద్దేశంతో గతంలో ఉన్న పాలకులు వాళ్ళకందరికీ కూడా కాలిపాటకుండా అలిపిరి శ్రీవారి పెట్టి కాలిపాటకుండా వాళ్ళకి ప్రత్యేక టోకెన్స్ ఇచ్చేవాళ్ళు. దానంతా కూడా నిలుపుదల చేసి టోకెన్స్ తో పాటు లడ్డూలు కూడా ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఒక్కొక్క లడ్డు ఒక్కొక్క భక్తునికి నడిచి వచ్చిన వారికి అందరికీ కూడా వాటన్నిటి కూడా నిలిపేసి చాలా రకాలుగా ఆ సిస్టమ్ నే క్లోజ్ చేయడం జరిగింది. అయితే దాన్ని కూడా పునరుద్ధరణ చేసి ఎలా ఉంటుందనే దాని మీద కూడా ప్రస్తుత ఈవో నిర్ణయాలు తీసుకుంటారు. అయితే మొత్తం మీద మాత్రం టీటీడీలో మాత్రం ఒక ప్రక్షాళన అనేది కొనసాగే అవకాశాలు అయితే ఉన్నాయి. చాలా స్పష్టంగా ఒకవైపు 2 విధాలుగా, ఒకటి అవినీతి జరిగినటువంటి అక్రమాలపైన విచారణ కొనసాగిస్తారు, మరోవైపు పూర్తి స్థాయిలో కూడా భక్తులకు సంబంధించి ఎటువంటి సేవలు అందించాలి, ఎటువంటి దైవ దర్శనాన్ని అంటే సంవత్సరంలో ఒకసారి ఇక్కడికి వస్తారు కాబట్టి వాళ్ళకందరికీ కూడా శ్రీవారి సంతృప్తి దర్శనాన్ని కల్పించే విధంగా కూడా టీటీడీ కొత్తగా అడుగులు వేయబోతుందని మనం చెప్పొచ్చు. యామిని. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ. ఇది టీటీడీ ప్రక్షాళనకు సంబంధించి కొత్త ప్రభుత్వ నిర్ణయాలపై స్పెషల్ డ్రైవ్. స్టేట్ టు బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.